రైట్. ప్రభు గారు ఇందాక అన్నారు అంటే ఎన్నికలకు దీనికి సంబంధం ఉందని. అంటే భారత ప్రభుత్వం అయితే కొంత మేనేజ్ చేస్తుంది బెస్ట్గానే అన్న ఒక చర్చ జరుగుతున్నా కొందరు సామాన్యుల్లో మాత్రం ఈ చర్చ ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మే 4న ఫలితాలు తర్వాత కొంత పెంపు ఉండొచ్చు, అంత భారం ఎక్కువ కాకుండా కొంతనే పెంచుతారు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికని. అంటే పెంచక తప్పదా, లేదంటే ఈ మీన్ వేల్ టైంలో కొంత మేనేజ్ అవుతుందా మనకి రిజర్వ్స్ కానీ మిగతావి కానీ? ప్రభు గారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయితే పెంచకపోవచ్చు. ఈ వీక్ లో ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో, సో డెఫినెట్ గా పెంచకపోవచ్చు. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి గత 2 రోజుల్లో పెరిగిన ఒక 8 మన నౌకలకి సవ్యంగానే వచ్చాయి కదా సార్. అంటే మన భారత నౌకలకి ఇబ్బంది ఏమి ఉండటం లేదు కదా? దాదాపుగా మన ఎక్కువ షిప్స్ అక్కడ ఉన్నాయండి ఇంకా. అంటే వాళ్ళకి రోజుకి కానీ ఇప్పుడు ఎన్ని అవుతున్నాయండి? 2 to 3. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకారం చూస్తే మేబీ 10 to 20. అంటే ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి కదా అన్ని కంట్రీస్ కూడా. మన షిప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అవ్వాలి. సో అప్పుడు కాకపోతే ఆల్రెడీ కొంచెం క్రూడ్ అనేది హై. మరి ఆ క్వార్టర్ దాంట్లో చూస్తే క్రూడ్ పెరిగినప్పుడు ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా చూస్తే. సో పెంచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్యాంపెయిన్ లాస్ట్ ఆర్ఎల్స్ మీరు అన్నట్టు ఎలక్షన్ అయిపోయిన డే కానీ, సో అక్కడ చేయొచ్చు అని ఉద్దేశం. కాకపోతే మామూలుగా అయితే ఈ పార్టీకి చేయాల్సిందే కదా, ఎప్పుడో చేసేవాళ్ళు. మేజర్ శ్రీనివాస్ గారు, ఇంకో చర్చ ఏంటంటే $150 వరకు బ్యారెల్ ధర వెళ్ళొచ్చు అనేది ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది.